ఈరోజు మనం జెన్ మైండ్ బిగినర్స్ మైండ్ అనే అద్భుతమైన పుస్తకాన్ని తెలుసుకోబోతున్నాం. రచయిత సుజుకికి చెందిన ఈ పుస్తకం మనకు ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెబుతుంది. బిగినర్స్ మైండ్ అంటే ఎప్పుడు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే మనసు. మన మనసు ఎప్పుడు తేలికగా, ఆవిష్కృతంగా కొత్త అనుభవాల కోసం సిద్ధంగా ఉంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మనం ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన పాఠాలను చూద్దాం. బిగినర్స్ మైండ్ అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచించడం, ఏమి ముందుగా ఊహించకపోవడం, చిన్న చిన్న విషయాలను కూడా కొత్తగా అనుభవించడం. ఉదాహరణకి రోజువారీ కాఫీ తాగడాన్ని కొత్తగా ఆస్వాదించడం. పెద్ద పెద్ద అవగాహనలు, పాత అనుభవాలు మన దారిని ఎప్పుడూ అడ్డుకుంటాయి. కానీ బిగినర్స్ మైండ్తో మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలం. ఇది మనకు ఒక కొత్త ఆలోచనను, సృజనాత్మకతను తెస్తుంది. ప్రతిరోజు ఒక చిన్న పని కూడా మనకు పెద్ద ఆనందాన్ని ఇవ్వగలదు. సుజుకి చెప్పేది ఏమిటంటే మన ఆలోచనలు శరీరంతో చాలా అనుసంధానంగా ఉంటాయి. నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసను సరిగ్గా పరిగణించటం, జాజెన్ అనే ధ్యానం ద్వారా మన మనసును శాంతించగలం. ప్రతి శ్వాసను గమనించడం, ప్రతి కదలికను ఆస్వాదించడం, ఇది మనసుకు సానుకూలంగా ఉంటుంది. మన దృష్టి కేవలం బాహ్య వస్తువులపై కాకుండా మనలో జరుగుతున్న ప్రతి క్షణాన్ని గమనించడంలో ఉండాలి. జెన్‌లో శ్రమ మరియు ఆచరణ చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ ఫలితం కోసం కాకుండా కేవలం సాధన కోసం సాధన చేయాలి. ఉదాహరణకి రోజు చిన్న చిన్న ఆలోచనలపై ధ్యానం చేయడం. ఎందుకంటే ఫలితం కోసం కాకుండా ఆచరణలోనే నిజమైన శాంతి ఉంది. జీవితంలోని ప్రతి పనిని ధ్యానంతో చేయడం. ఉదాహరణకి కూర్చొని భోజనం తినడం, వంట చేసేటప్పుడు ప్రతి క్షణాన్ని గమనించడం. ఇది మనం సాధారణ జీవితంలోనూ ధ్యానం ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది. మన పని సాధారణమైన మన దృష్టి, మనసు ప్రత్యేకంగా ఉంటే ప్రతి క్షణం విలువవంతమవుతుంది. బిగినర్స్ మైండ్ మనకు ఆలోచనల నుండి విముక్తి ఇస్తుంది. ఎలాంటి ఆందోళన లేకుండా కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండటం, ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడటం, ఇది నిజమైన శాంతి. మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి, ప్రతి మనసుకి నూతన మార్గాన్ని తెరవడానికి ఇది సహాయపడుతుంది. మనం ఈరోజు బిగినర్స్ మైండ్ గురించి తెలుసుకున్నాం. ఎప్పుడు కొత్తగా ఆలోచించండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, సాధనకు ఫలితాలను ఆశించకండి, జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో ధ్యానాన్ని ఉంచండి. చివరిగా మీరు ఈరోజు ఒక చిన్న పని కూడా కొత్తగా అనుభవించండి. అది కాఫీ తాగడం, సడలించుకొని శ్వాస తీసుకోవడం, లేదా చిన్న చిరునవ్వు. ఇది చిన్నదే అయినా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది.